మిల్లుల దగ్గర స్పేస్ లేకపోయినా సహకరించకపోయినా దక్షిణ ఇంటర్మీడియట్ గోల్నలలో ధాన్యం దించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతం కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆధారంగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సేకరణ చేస్తున్న జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. రైతులు రోడ్డులపైకి రాకుండా చూడాలని, రాజకీయాలు పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. మరోసారి తాలు తరుగు సమస్యలు ఉత్పన్నం కావద్దని మంత్రి హెచ్చరించారు. ఏప్రిల్ 10కి ఏప్రిల్ 1 స్టార్ట్ చేయడం వలన చాలా మంది రైతులు కూడా తన పంటను కూడా కొనుగోలు కేంద్రాలు అమ్మడం జరిగింది. ఈ రోజు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. గతంలో ఇదే యాసంగిలో, గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ యాసంగిలో ఈ రోజు వరకు అంటే మే 24వ తారీఖు వరకు, అంటే నిన్నటి వరకు మే 23 వరకు లాస్ట్ యాసంగిలో మనం కొన్నది 28,50,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని మాత్రమే కొన్నాం. కానీ ఈ రోజు ఇదే యాసంగిలో వల్ల 38,50,000 మెట్రిక్ టన్ ధాన్యం, అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు మరియు మా డిఎం సివిల్ సప్లైకు